హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు పురుషోత్తం తెలుగు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోయే స్టోరీ పేరు ఇద్దరు ప్రాణమిత్రులు. ఇక కథలోకి వెళ్లిపోదాం. అనగనగా ఒక ఊరిలో దీపక్, జగదీష్ అనే ఇద్దరు ప్రాణం మిత్రులు ఉండేవారు. వాళ్ళిద్దరూ చిన్ననాటి నుండి ఒకే స్కూల్లో చదువుకునేవారు. అప్పటి నుండి ఒకరు అంటే ఒకరికి ప్రాణం. అలా వారు విద్యాభ్యాసం ముగిసింది. వాళ్ళిద్దరూ మంచి స్థాయిలో సెటిల్ అయ్యారు. దీపక్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, జగదీష్ ఒక బ్యాంకు మేనేజర్. ఇలా ఇద్దరి లైఫ్ లో సెటిల్ అయ్యాయి. అలా జరుగుతూ ఉండగా ఒకసారి ఏం జరిగిందంటే, జగదీష్, దీపక్ ఒకసారి కలుసుకున్నారు. అప్పుడు దీపక్ జగదీష్ తో, పురి జగదీష్, నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను, దానికి నువ్వు ఏమి అంటావు? అప్పుడు దీపక్, సరే జగదీష్, చేసుకో అని అన్నాడు. అలా దీపక్ కి పెళ్లి జరిగింది. దీపక్ యొక్క భార్య పేరు నిర్మల. దీపక్ పెళ్లి జరిగిన కొంతకాలానికి జగదీష్ కూడా పెళ్లి చేసుకున్నా. జగదీష్ భార్య పేరు లక్ష్మి. అలా జరుగుతూ ఉన్నప్పుడు జగదీష్ కు సోనీ, చింటూ అనే ఇద్దరు కూతురు కొడుకులు పుట్టారు. దీపక్ వాళ్ళకి ప్రియా, ఈశ్వర్ అనే ఇద్దరు పుట్టారు. ఇలా జరుగుతూ ఉండగా కొంతకాలానికి దీపక్ జగదీష్ కంటే కూడా ధనవంతుడుగా అయిపోయాడు. దాన్ని చూసి జగదీష్ భార్యకు అత్యాశ కలిగింది. అత్యాశ పడ్డదే కాక జగదీష్ ని కూడా అత్యాశ పడేలా చేసింది. అలా అప్పుడు జగదీష్ దీపక్ ను చంపాలి అనుకున్నదే కాకుండా కిరాయి రోడీలు పెట్టి జగదీష్ ను చంపడానికి ప్లాన్ చేశాడు. అలా దీపక్ కిరాయి రోడీలను పెట్టించిన విషయం దీపక్ తెలిసిపోయింది. అప్పుడు జగదీష్ ఈ ప్లాన్ ఫెయిల్ అయింది. ఇంకా ఎలా చంపాలి రా వీడిని అని అనుకున్నాడు. అప్పుడు దీపక్, ఇదేంటి జగదీష్ ఇలా చేశాడు అని దీపక్ ఆశ్చర్యపోయాడు. ఇదంతా జగదీష్ చేసినది కాదని లక్ష్మి చేసి ఉంటుంది అని దీపక్ భావించాడు. కానీ ఇదంతా జగదీష్ చేశాడని దీపక్ తెలియదు కదా, అందుకే ఇదంతా లక్ష్మి చేయించి ఉంటుందని దీపక్ భావించాడు. ఇలా జరుగుతూ ఉండగా ప్రియా, ఈశ్వరులు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉండేవారు. కానీ దీపక్ కొడుకులు మాత్రం ఒక పెద్ద ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటూ ఉండేవాళ్లు. అప్పుడు జరిగిందంటే, దీపక్ ఒకసారి జగదీష్ ను కలవాలని వెళ్లాడు. జరిగిన విషయం అడుగుదామని అనుకున్నాడు, కానీ అడగలేదు. ఎందుకంటే అడిగితే తన ఫ్రెండ్ బాధపడతాడని, అందుకే అడగలేదు. అప్పుడు దీపక్ ఏమన్నాడంటే, దీపక్, ఒరే జగదీష్, ఏం చేస్తున్నావు, ఎలా ఉంది లైఫ్ అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు జగదీష్, ఏమీ లేదురా దీపక్, నువ్వంటే ధనవంతుడివి అయిపోయావు, నేను పేదరికంలోనే బ్రతుకుతున్నాను కదరా అని బాధపడుతూ ఉన్నాడు. అదేం లేదురా దీపక్, నన్ను అడిగితే నీకు ఎంత కావాలంటే అంత ఇవ్వనా చెప్పు అని దీపక్ జగదీష్ కు చెప్పాడు. కానీ దీపక్ అలా చెప్పగానే జగదీష్ మనసులో అసూయ కలిగింది. అప్పుడు జగదీష్ ఎక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. దీపక్ సరేలే అని వెళ్లిపోయాడు. అలా పార్ట్ 1 ముగిసింది. వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారు, ఎలా ఒకటవుతారు అన్నది ఈ కథ యొక్క 2వ భాగంలో తెలుసుకుందాం. ఓకే, థాంక్యూ ఫ్రెండ్స్.